పోసాని కృష్ణమురళిని ఆదోనికి తరలించారు పోలీసులు. గుంటూరు జిల్లా జైలులో ప్రొసీడింగ్ పూర్తి చేసిన అనంతరం ఆయనను ఆదోనికి తరలించారు. గతంలో ఆదోని పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు పీటీ వారెంట్పై ఆదోనికి తరలించారు పోలీసులు. నటుడు అలాగే మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఆదోనికి తరలించారు పోలీసులు. గుంటూరు జిల్లా జైలులో ప్రొసీడింగ్ పూర్తి చేసిన అనంతరం ఆయనను ఆదోనికి తరలించారు. గతంలో ఆదోని పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారెంట్పై ఆదోనికి తరలించారు పోలీసులు. పీటీ వారెంట్పై కర్నూలు జిల్లా ఆదోనికి పోసానిని తరలించారు పోలీసులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు. సునీల్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పోసాని కృష్ణమురళిని కూడా ఇక్కడి నుంచి గుంటూరు జిల్లా జైలు నుంచి కూడా ఆదోని కర్నూలు జిల్లా ఆదోని కూడా అతను తరలించారు. పీటీ వారెంట్ మీద అతన్ని అక్కడి నుంచి పోలీసులు కూడా ఈరోజు మధ్యాహ్నం చేరుకున్నారు. వారెంట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా అతన్ని ఆదోనికి అయితే తీసుకెళ్తానని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం పూట నుంచి నిన్న మధ్యాహ్నం కూడా అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి రాజంపేట నుంచి కూడా నిన్న మధ్యాహ్నం కూడా తీసుకొచ్చి నిన్న నసరాపేట కోర్టు కూడా హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈ నెల 13వ తారీఖు దాకా జడ్జి రిమాండ్ విధించారు. దాదాపుగా పోసాని కృష్ణమురళి మీద దాదాపుగా 16 కేసులు నమోదు చేశారు. 16 కేసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో 4 కేసులు కూడా ఛార్జ్ షీట్ నమోదు చేశారు. రేపు అటు బాపట్ల కూడా కొన్ని కేసులు నమోదని, దాంతోపాటుగా కూడా నసరాపేట పీఠంలో కూడా కేసు నమోదు కావడంతో కూడా బాపట్ల పోలీసులు కూడా వచ్చారు. అయితే బాపట్ల కాకుండా అయితే ఆదోని పోలీసులు కూడా ఉదయం వచ్చారు కాబట్టి ఆదోని పోలీసులు కూడా ఈ రోజు కూడా అప్పగం జరిగింది. ఆయన పీటీ వారెంట్ మీద ఆయన్ని ఆదోని తరలించారు. ఇక్కడి నుంచి అయితే మాత్రం దాదాపుగా ఇంకా మరొక కొన్ని కేసులు కూడా ఆయన మీద నమోదు అవకాశం చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళ లాయర్లు చెప్తున్న మాట అయితే దాదాపుగా 16 కేసులు నమోదు చేస్తారు. 16 కేసుల్లో కూడా అతను ఈ రోజు కూడా నిన్న ఈ రోజు నసరాపేట దానికి సంబంధించిన కోర్టులో కూడా ఈ రోజు ఆయన వాదన వినిపించేందుకు కూడా వాళ్ళ లాయర్లు కూడా వచ్చారు. ఆయనకి బెయిల్ ఇచ్చే అంశం మీద కూడా ఈ రోజు వాదన జరిగాయి. దాని కూడా మీద కూడా ఇప్పటికే వాదన జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. లాయర్లు కూడా అక్కడ మరోవైపు ఆయన్ని ఇంకా 2 రోజుల తర్వాత కూడా అతన్ని మళ్ళీ బాపట్ల కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. బాపట్ల మీద 2 కూడా ఒక కేసు నమోదు చేశారు. ఆ కేసు మీద కూడా బాపట్లని తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి చెప్తున్నారు సునీల్. ఓకే నాగరాజ్.